హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ టాక్స్. ఈరోజు రెసిపీ వెజిటేబుల్ ఉప్మా. వెరీ హెల్దీ ఆప్షన్ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి ముందుగా 3 గ్లాసులు దొడ్డు ఉప్మా తీసుకోవాలి. నేను ఈ సైజ్ గ్లాస్తో తీసుకుంటున్నాను. దాంతోపాటు 1 కప్పు పల్లీలు, 2 క్యారెట్లు సన్నగా తరిగినవి, 2 చిన్న సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చీలు, 10 కరివేపాకు రెమ్మలు, 3 కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, సాల్ట్ తగినంత కొత్తిమీర. ముందుగా 1 కప్పు ఉప్మాకి 2 కప్పుల వాటర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని గిన్నె పైన పెట్టుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడయ్యాక అందులోకి జీరా, ఆవాలు, పల్లీలు, క్యారెట్, ఆనియన్స్, ముందుగా తరిగి పెట్టుకున్న మిర్చి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. అలా కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులోనే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, 4-5 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులోకే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. అందులోనే తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అందులో మళ్ళీ మనం ముందుగా ఉడకపెట్టుకున్న వాటర్ని మెల్లమెల్లగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. అలా మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నాక మూత తీసి ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకోండి. అన్ని వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మంచిగా ఉడకనివ్వాలి. దాని మీద గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అంతే, వేడివేడిగా మన వెజిటేబుల్ ఉప్మా రెడీ. సో ఈజీ కదండి. సో ఇలా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.